కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయం మనం చూసుకుంటే, క్షమించండి 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆదాము యొక్క సంతానం ఎవరంటే షేతు. ఇక కయ్యూను మనకు ఆదికాండం 5వ అధ్యాయం ఆదాము వంశావళిలో కనబడడు. కయ్యూను ఎవరి సంతానం? సర్ప సంతానం. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయం 15వ వచనం, ఈ యొక్క వచనం కూడా ఎవరి గురించి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్పబడుతుంది. ఎట్లా అంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది ఇక్కడ అది దానిపైన ఒకటి అని ఉంది కదా, కింద చూసుకుందాం. అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడం మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ యొక్క లేఖనం యొక్క నెరవేర్పు ఎవడంటే యేసుక్రీస్తు. ఇక్కడ ఏ విధంగా సర్పము తన సంతానాన్ని తీసుకొని వచ్చిందో అపవాది కొరకు, అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా దేవుని సంతానం తీసుకొని రావాలని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు కూడా తన సంతానాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ సంతానం ఎవరంటే దేవుని సంతానం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన మరణించి 3 దినములు పాతాళంలో ఉండి తిరిగి లేచి పునరుద్ధానుగా లేవడమే ఆయన సర్పం యొక్క తల మీద కొట్టడం అయి ఉన్నది. దాని యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడమే. మరణించిన వాడు చనిపోతాడు, చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం అనేది అసాధ్యమైన కార్యం. అది అసాధ్యమైన కార్యం. ఈ అసాధ్యమైన కార్యంను ఈ యొక్క అపవాది ఏం చేస్తున్నాడు? ఆ అపవాది అసాధ్యమైన కారణాన్ని పట్టుకొని వాడు ప్రతి మనిషి పైన ఏలుతా ఉన్నాడు. ఆది కాండంలో జరిగిన ఈ యొక్క పాపం అనేది మనిషిని మరణంలోకి తీసుకొని వెళ్ళింది. అందుకే పాపము మరణంను కంటా ఉన్నది. ఇక్కడ జరిగిన పాపం ఏంటిది? ఒక మరణం కన్నాడు అంటే కనిన ప్రతివాడు మరణిస్తా ఉన్నాడు. మరణించిన వాడు తిరిగి పునరుజ్జీవం పొందుకోవడం లేదు, పునరుద్ధరిస్తలేడు. దాని యొక్క నెరవేర్పు ఇప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక నెరవేర్పు యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే నీవు సర్ప సంతానం ద్వారా వచ్చిన నీవు, ఆ యొక్క క్రియ ద్వారా వచ్చిన నీవు ఇప్పుడు దేవుని సంతానం కాగలుగుతావు. అందుకే ఆమె సంతానం అనగా కన్యక మరియ కన్యక ద్వారా వచ్చిన యేసుక్రీస్తు. ఆయన మరణించి తిరిగి లేచాడో తిరిగి నువ్వు ఆయనకు జన్మించబడవలసి ఉన్నది. అది ఏ విధంగా జన్మిస్తావు అనేది ఇక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరించబడిన తర్వాత చెప్పబడిన సువార్తనే ప్రతి ఒక్కరూ తిరిగి జన్మించబడవలసి ఉన్నది. ఒక తిరిగి జన్మించబడాలంటే ఏం చేయాలనేది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారుగా జన్మించబడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవుని సంతానమే. ఏ విధంగా దేవుని సంతానం అవుతారు అనంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తుల అందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధ పిలిచిన వారందరికీ చెందునని వాడితో చెప్పాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మునుపు దూరస్తులైన మీరు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటే మీరందరూ కూడా దేవుని యొక్క సంతానంగా అగలుగుతారు. అదే ఇక్కడ లేఖనం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు 39వ వచనంలో? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తుల అందరికీ, మీరందరూ కూడా దేవుని యొక్క సంతానం కాగలరు. అందుకే మీరు తప్పకుండా తిరిగి జన్మించబడవలసి ఉన్నది. మీరు తప్పక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ అనేది తిరిగి నువ్వు దేవుని సంతానంగా జన్మించబడతా ఉన్నావు అనేది. మనము సర్ప సంతానంగా సర్పం చేసిన క్రియల ద్వారా చేయకూడదు. నరహత్య, కయ్యూను ఏ విధంగా అపవాది సంబంధి నరహత్య చేశాడో, ఏ విధంగా కోపం తెచ్చుకున్నాడో, ఇలాంటివి
మనం చేయకూడదు. అలాంటి చేయకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటేనే దేవుని సంతానం కాగలుగుతావు. నువ్వు అపవాదికి సంబంధించిన క్రియలు చేయలేవు, ఎందుకంటే నీలో దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, దేవుని ఆత్మను పొందుకుంటావు, క్రీస్తు ఆత్మను పొందుకుంటావు. దాని వలన నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. అందుకే రోమన్ రాసిన పత్రికలో అంటారు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడదురు అని. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, మీరు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని తిరిగి జన్మించబడవలసి ఉన్నది. అది నీలో జరగవలసిన కార్యమై ఉన్నది. అప్పుడు మనలో ఉన్న ఒక సర్పం యొక్క, మనలో ఉన్న ఒక జంతు స్వభావం వెళ్ళి యేసుక్రీస్తు స్వభావం మనం ధరించుకుంటాం. దేవుని యొక్క ఆత్మ పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు స్వభావం అనేది మనం ధరించుకొని యేసుక్రీస్తు వలె దేవుని కుమారుడు వలె మనం ఈ భూమి పైన జీవించగలుగుతాం. సో నా ఒక ప్రియమైన సోదరి సోదరుడా, మీరు ఖచ్చితంగా దీని యొక్క వాక్యాన్ని స్లో మోడ్లో పెట్టుకొని వినండి. ఒక్కొక్క పాయింట్ను జాగ్రత్తగా గమనించి రాసుకోండి, వినండి. దీన్ని నేను వచ్చే వారం ఇంకా చెప్తా. దీన్ని ఇంకా లోతుగా బోధించాలనుకుంటున్నా. దేవుని చిత్తం అయితే దేవుడు మనతో ఉండి ఇంకా పూర్తిగా దీన్ని గ్రహించలాగున మన హృదయాలను తెరిచి దేవుడు ఆ హృదయాలలో ఈ యొక్క వాక్యాన్ని ఫలించినట్లుగా సహాయం చేస్తాడని ఆయన యొక్క కృప ఇప్పుడును మీ ఆత్మలకును మీ యొక్క మనసుకు తెరబడిన ఒక ప్రత్యక్షత ద్వారా ఒక కృపను ఇంకా అనుగ్రహించాలని, అదేవిధంగా ఒక సర్ప సంతానం నుంచి పూర్తిగా గ్రహించి మీరు కూడా క్రీస్తులో ఎదుగులాగున దేవుడు మన పైన కృప చూపులాగున ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, అత్యంత మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో దేవా ఈ యొక్క సర్ప సంతానం నుంచి మేము విన్నాం. ఈ యొక్క సర్ప సంతానంలో తండ్రి మీరు ఏ విధంగా అయితే ఒక కయ్యూను సర్ప సంతానమై ఉండి ఒక బలి తెచ్చాడో, ఆ బలి మీరు లక్ష్య పెట్టలేదు. కారణం అతడు సర్ప సంతానమై ఉన్నాడు. కానీ అదే ఒక అర్పణను ఏబేలు తెచ్చినప్పుడు ఏబేలు ఒక బలిని మీరు అంగీకరించి ఉన్నారు. అతడు దేవుని సంతానమై ఉన్నాడు. ప్రభువా, మీరు చిందించిన యొక్క రక్తం ద్వారా మేము ప్రతి ఒక్కరం కూడా మా యొక్క అర్పణకు మా యొక్క బలి స్వయంగా మీరై ఉన్నారు. మీరు చిందించిన రక్తం వలన మాకు సమాధానం కలుగుతున్నది. మీరు చిందించిన రక్తం వలన, మీరు పొందిన దెబ్బల వలన ప్రభువా మాకు దేవునికి మధ్య ఒక సమాధానం కలిగి మీ యొక్క సన్నిధిలో ఉండి మేము ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రోజున మేము తిరిగి జన్మించబడి ఈ యొక్క దేవుని కుమారులుగా జీవిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ మాలో అభిషేకించి మీ ఆత్మ ద్వారా మేము నడిపించబడి మీ యొక్క కుమారులుగా మేము ఉంటున్నాం. అందుని బట్టి దేవానికి వందనాలు. ఇంకెవరైతే ఈ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారో వారి యొక్క హృదయంలో తెరవబడి ఈ వాక్యం నూరంతలుగా ఫలించులాగా కృపను అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే వినబోతున్నారో వారందరూ విని తప్పక ఈ యొక్క సర్ప సంతానం గురించి విని వారు కూడా గ్రహించుదురుగాక. ఇంకా తండ్రి, ఇంకా ఎవరైతే ప్రభువా ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నదో, ఎవరైతే రక్షింపబడవలసి ఉన్నదో వారు అందరూ రక్షించబడుదురుగాక. ఇదిగో తండ్రి, ఈ యొక్క పిలుచున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా నీ యొక్క ఆత్మలో వర్ధిల్లులాగున వారి యొక్క కుటుంబం కట్టుకునేలాగున నువ్వే కృపను అనుగ్రహించండి. ఇంకా ఎవరెవరైతే తండ్రి దీన్ని గ్రహించలేక ఇంకా విభేదాలలో గందరగోళంలో ఉన్నారో వారందరికీ కూడా గ్రహింపజేయండి. మరీ ముఖ్యంగా తండ్రి మాకు జరగబోయే ఈ యొక్క మీటింగ్లలో తండ్రి మీరే కృపను అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. సంఘం మేము చూసుకోబోచుండగా మీరే మంచి సంఘంని తీసుకొని మంచి ఒక తండ్రి ఒక సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా కూడుకొని నేను ఆరాధించుకునేలాగున మంచి స్థలాన్ని మా కొరకు సిద్ధపరచండి. ఇంకా ఎవరైతే ఎందరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ మీ యొక్క మహిమను పొందుకొని వారందరూ వారి యొక్క జీవితంలో నీకు సాక్షులుగా ఇక్కడ నిలబడి నీకు సాక్ష్యము చెప్పులాగున వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ఇగో తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని ఇంకా మేము లోతుగా వెళ్ళి ధ్యానించలాగున నీ కృపను అనుగ్రహించమని, పిలుచున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని నీవే సమకూర్చమని, మమ్మల్ని అందరినీ నీ యొక్క సేవలో వాడబడలాగా నువ్వే కృపను అనుగ్రహించమని, మా ప్రభువు మా రక్షకుడు
తన ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.